ఏంట్రా పోతు కొడుతున్నావు? ఏం లేదు మిస్టర్. ఏ సార్ వాడు అఘాయిత్యాలను అడ్డగించే వాళ్ళు ఎవరు లేరా? ఈ ఊళ్ళో వాడిని ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు? ఏ వాళ్ళ నాన్నగారు చెప్తే ఆయన మందలిస్తారా? ఆయన తెలిస్తే ఊరికే వదులుతారా? వాళ్ళ అబ్బాయిని గురించి ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పగలరు? ఏ మనం వెళ్ళి చెబుదాం, మనకెందుకే ఈ గొడవ? ఒక ఉత్తముడి కడుపును వీడి చెడబుట్టాడు. సార్ వాడు మనవంకే చూస్తున్నాడు. అడుగు శేఖర్ వస్తున్నాడు. అయ్యా మేము వెల్లటూరు గ్రామం నుంచి వచ్చాం. విజయని కాపాడండి అయ్యా. మీరు వచ్చి తాళి కడితేనే ఎంగిరి పడతానని అదే చోట తిండి తిన కూడా కూర్చుందయ్యా. ఇదంతా నాతో చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? చైర్మన్ గారు ఇక్కడ మీరు? శేషాద్రి ఇంటికి పోయే ఇక్కడికి వస్తున్నాను. వాడు ముసలాడా ఎవరిని కొట్టావు తెలుసా? సీఎం కొడుకుని. సీఎం కొడుకువా? ఆ ధైర్యంతో మా పట్టును కొట్టావా? నీ తోలు వల్చేస్తారా? చైర్మన్ గారు కొట్టకండి. ఇతనే శేఖర్. రండి సార్. సార్ ఈయనే సార్ సీఎం సన్నాన్ని కొట్టింది. నన్ను కొట్టాడే ఆ ముసలాడు ఎక్కడున్నాడు? ఆర్ఎస్పురం పోలీస్ స్టేషన్. ఎస్ఐ ఎవర్రా? శ్రీనివాస్ అండి. అందరినీ వెంటేసుకొచ్చాడే వాడెవడు? ఎవడురా వాడు? తెలీదు సార్. రేయ్, కారులో వచ్చింది ఎవరో తెలుసుకొని వాణ్ణి ఆ పల్లెటూరు వాళ్ళని కూడా మా డాడీకి కథ తెలిసేలోగా 10 నిమిషాల్లో వాళ్ళందరినీ నా కళ్ళ ముందు నిలబెట్టాలి. కమాన్ గో. ఆ ప్రకారం ఇదే ఇల్లు. ఏమండి ఏమండి, ఎవరో రౌడీ ముఠ 10-15 మంది వచ్చారు. పట్టాబుని మిగతా వాళ్ళని కట్టేసి తీసుకుపోతున్నారు. మీ ఊళ్ళో ఒక అమ్మాయిని ఎవడో చెరిచేసి వచ్చాడు. వాడి కోసం మీరు ఇక్కడికి రావడం న్యాయం. వచ్చిన తర్వాత చెరిచింది సీఎం కొడుకనే సంగతి తెలిసిన తర్వాత ఎంత ధైర్యం ఉంటే నన్ను వెతుక్కుంటూ వచ్చి దాన్ని చేసుకుని నాతోనే చెప్తారు. డామ్ ఇట్. ఎందరు ఆడపిల్లల్ని లవ్ చేసినట్టు నటించి అనుభవించానో తెలుసా? ఎందరి పెళ్లాల్ని వాళ్ళు ఒప్పుకోకుండానే రుచి చూశానో తెలుసా? విజయ ఒక నాటుకోడి, బట్ షీ's a వండర్ఫుల్ గర్ల్. నేనెవరు? మా డాడీ ఈ దేశానికే రాజు. నేను ఆయనకు ఒకే కొడుకుని. అంటే నేనెవర్రా? రాజకుమారుణ్ణి. ఈ రాజకుమారుడు సరదాగా ఒక పల్లెటూళ్ళలో ఒక అమ్మాయిని అనుభవించడం తప్ప? ఏమంది విజయ? నేనొచ్చి నా చేత్తో దాని మెళ్ళలో తాలి కట్టేంత వరకు అన్నం నీళ్లు ముట్టుకోదా? వెరీ గుడ్. పస్తులతో మాడి దాన్ని అక్కడే చావని మీరందరూ ఇక్కడే చావండి. షట్.
విజయ, శేఖర్ వచ్చాడు. శేఖర్ ఎవరో తెలుసా? ముఖ్యమంత్రి గారు అబ్బాయి. ముఖ్యమంత్రి గారే నీ వివాహం జరిపించడానికి స్వయంగా ఇక్కడికి వచ్చారు. ఆయన విజయ నాన్నగారు. నమస్కారం అండి. నా కొడుకు వల్ల క్షమించడానికి తప్పు జరిగిపోయింది. దానిపై మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నా. విజయ, ఇదిగో అమ్మా, చూస్తాగమ్మా. అయ్యా, విజయ తాగమ్మా. కట్రా మంగళసూత్రం. నన్ను క్షమించండి. నా శరీరానికి ఆశపడి నన్ను అనుభవించి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒట్టేసి నమ్మించి పారిపోయిన వంచకుడి చేత నా మెళ్ళో తాళి కట్టించుకొని వాణ్ణి భర్తగా స్వీకరించి వాడితో తృప్తిగా ఎలా కాపురం చేయగలను చెప్పండి. బలవంత పెట్టి తన చేత్తో తాళి కట్టించుకున్న ఒక ఆడదానితో వాడైనా ఎలా సంతోషంగా జీవించగలడు? వీణ్ణి ఇంకా బతకనిస్తే నా వంటి ఎందరు ఆడపడుచుల శీలాన్ని దోచుకుంటాడో
ఎక్కడైతే నా శీలం పోయిందో అక్కడే వీణ్ణి చంపాలన్న కక్షతో ఎన్నాళ్లుగా నేను అన్నం నీళ్లు ముట్టకుండా ఎదురు చూశాను. ఈ పాపాత్ముని ఇక్కడికి చేర్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్స్. బావా, నువ్వు ప్రేమించే వాళ్ళని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించే వాళ్ళని చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుందని వీరయ్యన్నయ్య ఎప్పుడూ చెప్పేవారు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నన్ను చేసుకో అని అడగడానికి నాకు ఇప్పుడు అర్హత లేదు బావా. ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి కొడుక్కి బంగళా, కారు, బంగారం, నవరత్నాలు వరకట్నంగా ఇస్తారు. కానీ ఆడపిల్ల తన్ని చేసుకోబోయే భర్తకి తనివ్వగలిగిన కట్నం అమూల్యమైన శీలమే. అది ఇప్పుడు నా దగ్గర లేదు బావా. ఇదిగో బావా, నిన్ను ప్రేమించే ఆడదాని మెళ్ళో ఈ తాళి కట్టి నువ్వు సుఖంగా సంతోషంగా ఉండు. విజయ బావా, విష్ యూ గుడ్ లక్. చట్టరీత్యా ఏం చేయాలో ఆ రోజు వెళ్ళిన విజయ ఈ రోజే మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టింది. అలా చూడమ్మా. వచ్చావా విజయ? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎలా ఉన్నావమ్మా? ఊరుకో విజయ, నువ్వు ఏడవకూడదు. ఏడవకూడదమ్మా. ఏం వీరయ్యన్నా, నేనేదైనా తప్పు చేశానా? లేదు విజయ, నా భార్య సరస్వతి తప్పు చేసింది. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టేసి తను ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు సరస్వతి ఏం చెయ్యాలని నేను అనుకున్నాను, అది నువ్వు చేశావు. ఏ రోజు ఆ కిరాతకుణ్ణి కత్తితో పొడిచి చంపావు, ఆ రోజే ఈ వీరయ్య ఆత్మకు శాంతి కలిగింది. విజయ, నీ జీవితంలో వెలుగు చూడాలి. పట్టాభిని చూడాలనుందా? అలా చూడు. నువ్విచ్చిన తాళిబొట్టుతో 14 ఏళ్ల నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాడు. రామ్మా విజయ,
అత్తయ్య రామ్మా. భజంత్రీలు భజంత్రీలు నువ్వు మొక్కాల్సింది నా కాళ్ళకు కాదు, అక్కడ పట్టాభి కాళ్ళకి. హీస్ అ గ్రేట్ మ్యాన్. జీవితమే నాటకం. మనందరం నటీనటులం. కెరటాలు వచ్చి వచ్చి పోతుంటాయి. సముద్రం అలాగే ఉంటుంది. వేషధారులు మారుతూ ఉంటారు. నాటకం జరుగుతూనే ఉంటుంది. దేవుడు మనకిచ్చిన వేషాన్ని ఆయన మనసుకు నచ్చేట్టు నటిస్తేనే మనకు ఆయన దగ్గర స్థానం ఉంటుంది. చిరంజీవ. కారు చీకట్లు కమ్ముకున్న విజయ పట్టాభి జీవితాల్లో కాంతిరేఖలు కనిపించడం మొదలైంది. కానీ ఆ గ్రామానికే జ్యోతిగా ఉన్న వీరయ్య ఆ రోజు నుంచి ఆ ఊళ్ళో కనిపించలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు ఎవ్వరికీ తెలియదు.